హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ ఎలక్ట్రికల్ తెలుగు. ఎలక్ట్రికల్ నెట్వర్క్ సిరీస్లో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డీసీ సర్క్యూట్ అనాలిసిస్. సో డీసీ సర్క్యూట్ అనాలిసిస్ అంటే ఏంటి? డీసీ సర్క్యూట్ అనాలిసిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ స్టడీయింగ్ అండ్ క్యాలిక్యులేటింగ్ వోల్టేజెస్, కరెంట్స్, పవర్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ పవర్డ్ బై డీసీ సోర్స్. ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ తీసుకొని దానికి డీసీ సోర్స్ అప్లై చేసి ఆ సర్క్యూట్లో ఉన్న డిఫరెంట్ బ్రాంచెస్లో ఉన్న వోల్టేజెస్, కరెంట్స్, పవర్ అండ్ రెసిస్టెన్స్ స్టడీ చేసి అండ్ క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్ని మనము డీసీ సర్క్యూట్ అనాలిసిస్ అంటాం. సో బేసిక్గా డీసీ సర్క్యూట్ అనాలిసిస్లో 2 ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మెష్ అనాలిసిస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి నోడల్ అనాలిసిస్. సో ఫస్ట్ మెష్ అనాలిసిస్ అంటే ఏంటో చూద్దాం. మెష్ అనాలిసిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లూప్ కరెంట్ మెథడ్. సో మెష్ అనాలిసిస్ని లూప్ కరెంట్ మెథడ్ అని కూడా అంటారు. ఓకే, సో మెష్ అనాలిసిస్ ఎప్పుడు అప్లై చేయాలి? If a network has a large number of voltage sources, it is useful to use mesh analysis. సో ఒక నెట్వర్క్ ఆర్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు అందులో మనకు కనుక ఎక్కువ వోల్టేజ్ సోర్సెస్ కనుక ఉంటే అక్కడ మనము మెష్ అనాలిసిస్ అనేది అప్లై చేయొచ్చు. సో మెష్ అనాలిసిస్ అప్లై చేయడానికి ఒక లిమిటేషన్ ఉంది. అదేంటి అంటే మెష్ అనాలిసిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ ప్లానర్ నెట్వర్క్స్. సో మెష్ అనాలిసిస్ని మనం ఓన్లీ ప్లానర్ నెట్వర్క్స్కి మాత్రమే మనము అప్లై చేయగలము. సో ప్లానర్ నెట్వర్క్స్ అంటే ఏంటి? A network or circuit is said to be planar if it can be drawn on a plane surface without crossovers. సో ఒక సర్క్యూట్ తీసుకొని మనము డ్రా చేసినప్పుడు అందులో ఉన్న కనెక్టింగ్ వైర్స్ అనేవి క్రాస్ ఓవర్ లేకుండా కనుక డ్రా చేయగలిగితే దాన్ని ప్లానర్ నెట్వర్క్ అని అంటాము. సో నాన్ ప్లానర్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు అందులో ఖచ్చితంగా క్రాస్ ఓవర్స్ అనేవి ఉంటాయి. క్రాస్ ఓవర్ లేకుండా మనం ఆ నెట్వర్క్ ఆర్ సర్క్యూట్ని మనం డ్రా చేయలేము. సో ప్లానర్ నెట్వర్క్కి ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ సర్క్యూట్ కనుక తీసుకుంటే ఇక్కడున్న కనెక్టింగ్ వైర్స్ అన్నీ కూడా ఏ క్రాస్ ఓవర్ లేకుండా ఉన్నాయి. సో ఇది ఒక ప్లేనర్ సర్క్యూట్. సో నాన్ ప్లేనర్ సర్క్యూట్ తీసుకుంటే ఇది ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఉన్న నోడు ఇలాగ కనెక్ట్ అయింది. అలానే ఇక్కడున్న నోడు ఇలాగ కనెక్ట్ అయింది. సో ఈ నోడ్ కనెక్ట్ చేసినప్పుడు ఈ నోడ్ కనెక్ట్ చేసిన కనెక్టింగ్ వైర్ని క్రాస్ చేయాల్సి వచ్చింది. సో మనం క్రాస్ ఓవర్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఏ కనెక్షన్ లేదు. సో ఈ సర్క్యూట్ని మనం రీడ్రా చేయడానికి ట్రై చేసినా కూడా ఖచ్చితంగా క్రాస్ ఓవర్ ఉంటుంది. సో క్రాస్ ఓవర్ లేకుండా ఈ 2 బ్రాంచెస్ని రిప్రజెంట్ చేయడం కష్టం. సో దీన్ని మనము నాన్ ప్లానర్ సర్క్యూట్ అని అంటాము. సో సమ్ సర్క్యూట్స్ లుక్ లైక్ నాన్ ప్లానర్ సర్క్యూట్స్, బట్ మనం వాటిని రీడ్రా కనుక చేస్తే ప్లేనార్ సర్క్యూట్గా డ్రా చేయొచ్చు. సో అప్పుడు దాన్ని మనము ప్లేనార్ సర్క్యూట్ కిందనే కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్క్యూట్ కనుక తీసుకుంటే ఈ బ్రాంచ్ తోటి క్రాస్ ఓవర్ అవుతుంది. సో ఈ బ్రాంచ్ ఏంటి? ఇక్కడున్న నోడ్ని కనెక్ట్ చేస్తుంది. సో ఈ సర్క్యూట్ని మళ్ళీ నేను రీడ్రా కనుక చేస్తే వోల్టేజ్ సోర్స్, రెసిస్టెన్స్ ఈ ఒక్క బ్రాంచ్ని మాత్రం నేను రీడ్రా చేస్తున్నాను. సో ఈ బ్రాంచ్ ఏంటి? ఈ నోడ్కి మధ్య ఉన్న ఎలిమెంట్. సో నేనేం చేయొచ్చు? ఇక్కడ నుంచి డ్రా చేసుకొని ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు కదా. సో అదే చేశాను. సో నేనేం చేశాను? నాన్ ప్లేనార్గా రిప్రజెంట్ చేసిన సర్క్యూట్ని ప్లేనార్ సర్క్యూట్గా డ్రా చేశాను. సో ఇది ఒక ప్లేనార్ సర్క్యూట్. ఇక్కడ నేను మెష్ అనాలిసిస్ అప్లై చేయొచ్చు. సో మనకి ఏదైనా సర్క్యూట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ అది నాన్ ప్లేనారా చూడాలి. ఓకే, రిప్రజెంటేషన్ వైజ్గా నాన్ ప్లేనార్ ఉన్నా దాన్ని మనం ప్లానార్ సర్క్యూట్ కింద డ్రా చేయగలమేమో చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ చేయగలము అంటే దెన్ మనం మెష్ అనాలిసిస్ అప్లై చేయొచ్చు. బట్ ఇచ్చిన సర్క్యూట్ని ఏ విధంగా ట్రై చేసినా ప్లేనార్ సర్క్యూట్గా డ్రా చేయలేము అన్న కనుక తెలిస్తే సో అక్కడ మనం మెష్ అనాలిసిస్ అప్లై చేయలేము. నౌ మెష్ అనాలిసిస్ చేయడానికి ముందుగా మనకి తెలియాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి? ఓమ్స్ లా అండ్ కేవిఎల్, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. సో ప్రీ రిక్విసైట్స్ టు డూ మెష్ అనాలిసిస్ ఆర్ ఓమ్స్ లా అండ్ కిర్చాఫ్స్ లా. సో ఓమ్స్ లా ఏంటి? V ఈజ్ ఈక్వల్ టు IR. అండ్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా ఏంటి? ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ అరౌండ్ ఎనీ క్లోజ్డ్ పాత్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ ఇంకొక తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే లూప్ ఏంటి, మెష్ ఏంటి.
సో ఒక సర్క్యూట్ తీసుకున్నప్పుడు లూప్ అనేది క్లోజ్డ్ పాత్. లూప్ ఈజ్ ఏ క్లోజ్డ్ పాత్. సో మెష్ ఏంటి? మెష్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ లూప్ విచ్ డజంట్ కంటైన్ ఎనీ అదర్ లూప్స్ విత్ ఇన్ ఇట్. సో మనం ఒక సర్క్యూట్ కనుక తీసుకుంటే మెష్ అనేది క్లోజ్డ్ పాత్ విచ్ డజంట్ హ్యావ్ అదర్ లూప్స్ ఇన్ ఇట్. సో అందులో ఇంకా అదే క్లోజ్డ్ పాత్, ఇంకా అందులో ఇంకే లూప్ ఉండకూడదు. సో దాన్ని మనము మెష్ అని అంటాము. సో మనకి మెష్ అనాలిసిస్ చేయడానికి ఏమేమి కావాలి? ఓమ్స్లా తెలియాలి, కేవీఎల్ తెలియాలి, అండ్ లూప్కి మెష్కి డిఫరెన్స్ తెలియాలి. సో మనం మెష్ అనాలిసిస్ చేసేటప్పుడు కేవీఎల్ అనేది ఓన్లీ మెషెస్కి మాత్రమే అప్లై చేస్తాం. ఓకే, నౌ ఇప్పుడు మెష్ అనాలిసిస్ చేయడానికి స్టెప్స్ ఏంటి? సో ఫస్ట్ చెక్ వెదర్ ద సర్క్యూట్ ఈస్ ప్లేనార్ ఆర్ నాట్. సో మనకి ఇచ్చిన సర్క్యూట్ ప్లేనారా కాదా అన్నది చెక్ చేయాలి. ఓకే, ప్లేనార్ అయితేనే మనము మెష్ అనాలిసిస్ అప్లై చేయగలము. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సెలెక్ట్ మెష్ కరెంట్స్ ఇన్ ద ఐడెంటిఫైడ్ మెషెస్. సో ఇచ్చిన సర్క్యూట్లో మనకి ఎన్ని మెషెస్ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. మెషెస్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఈచ్ మెష్కి ఒక లూప్ కరెంట్ని మనం అసైన్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి రైట్ కేవీఎల్ ఈక్వేషన్స్ ఫర్ ఐడెంటిఫైడ్ మెషెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్నోన్స్. సో ఇక్కడ మనకి అన్నోన్స్ ఏంటి? మెష్ అనాలిసిస్లో లూప్ కరెంట్స్. సో ఆ లూప్ కరెంట్స్ వచ్చే విధంగా కేవీఎల్ ఈక్వేషన్స్ ప్రతి ఒక్క మెష్కి మనము రాయాలి. అది థర్డ్ స్టెప్. నెక్స్ట్ సో మనకి ఎన్ని మెషెస్ ఉన్నాయో అన్ని ఈక్వేషన్స్ వస్తాయి. ఆ ఈక్వేషన్స్ని కనుక మనం సాల్వ్ చేస్తే మనకి లూప్ కరెంట్స్ అనేవి వస్తాయి. సో సాల్వ్ ద ఈక్వేషన్స్ విచ్ లీడ్స్ టు ద ఫైనల్ సొల్యూషన్. సో మనకి లూప్ కరెంట్స్ అనేవి వస్తాయి. సో లూప్ కరెంట్స్ని బట్టి మనకు కావాల్సిన బ్రాంచ్లో వోల్టేజ్ ఆర్ పవర్ అనేది మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఈ మెష్ అనాలిసిస్ అప్లికేషన్స్ ఏంటి? ఇండస్ట్రియల్ కంట్రోల్ ప్యానెల్స్, డీసీ పవర్ సప్లై సర్క్యూట్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ యాంప్లిఫైయర్ సర్క్యూట్స్, బ్యాటరీ ఛార్జింగ్ సర్క్యూట్స్, యూపీఎస్ అండ్ ఇన్వర్టర్ సర్క్యూట్స్, పీసీబీ కరెంట్ డిస్ట్రిబ్యూషన్, లైటింగ్ సర్క్యూట్స్, ప్రొటెక్షన్ సిస్టమ్ డిజైన్. సో ఈ అప్లికేషన్ అన్నిటిలోనూ మనం మెష్ అనాలిసిస్ యూస్ చేసి అన్నోన్ కరెంట్స్ ఆర్ వోల్టేజెస్ ఆర్ పవర్ మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇది ఒక సర్క్యూట్. ఈ సర్క్యూట్లో వోల్టేజ్ సోర్స్ ఏంటి? 20 volts సోర్స్, అండ్ ఇక్కడ ఒక కరెంట్ సోర్స్ ఉంది విచ్ ఇస్ 4 amperes, అండ్ బ్రాంచ్ రెసిస్టర్స్ 1 ohm, 1 ohm, 1 ohm అండ్ 2 ohms. సో ఇక్కడ నాకు ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు? ఈ 2 ohms అక్రాస్ వోల్టేజ్ అన్నది ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. డిటర్మైన్ వోల్టేజ్ వి బై యూజింగ్ మెష్ అనాలిసిస్. సో ఫస్ట్ నేను ఏం చేయాలి? ఈ సర్క్యూట్ ప్లానారా కాదా అన్నది చెక్ చేయాలి. సో ఇక్కడ కనుక చూస్తే మనకి ఏ బ్రాంచ్ అయినా క్రాస్ ఓవర్స్ ఉన్నాయా? లేదు. సో ఇది ఒక ప్లేనార్ సర్క్యూట్. సెకండ్ స్టెప్ ఏంటి? మెషెస్ నేను ఐడెంటిఫై చేయాలి. సో మెష్ ఏంటి? మెష్ ఈజ్ ఎ క్లోజ్డ్ లూప్ వేర్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఫర్దర్ లూప్స్ ఇన్ ఇట్. సో ఇది ఒక క్లోజ్డ్ పాత్ కదా, ఇందులో ఇంకేమన్నా క్లోజ్డ్ పాత్ ఉందా? లేదు. సో ఇది ఒక మెష్. సో మెష్ నెంబర్ 1. ఇది ఒక క్లోజ్డ్ పాత్, దీనికి ఇన్సైడ్ మళ్ళీ ఇంకే క్లోజ్డ్ పాత్ లేదు. సో ఇది ఒక మెష్. సో మెష్ నెంబర్ 2. అలానే ఇది ఒక క్లోజ్డ్ పాత్, ఇందులో మరి ఇంకే క్లోజ్డ్ పాత్స్ లేవు. సో ఇది ఒక మెష్. సో మెష్ నెంబర్ 3. సో మెష్ నెంబర్ 1, 2, 3. సో టోటల్గా 3 మెషెస్ ఉన్నాయి. సో నేను ఈచ్ మెష్కి నేను ఒక లూప్ కరెంట్ నేను అసైన్ చేసుకుంటాను. ఈ మెష్లో లూప్ కరెంట్ I1, ఈ మెష్లో లూప్ కరెంట్ I2, ఈ మెష్లో లూప్ కరెంట్ I3. ఓకే, నౌ థర్డ్ స్టెప్ అప్లై కేవీఎల్ ఈక్వేషన్స్ ఫర్ ఈచ్ మెష్. సో నేను ఫస్ట్ మెష్లో కేవీఎల్ అప్లై చేస్తున్నాను. కేవీఎల్ ఏంటి? ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ అరౌండ్ ఎనీ క్లోజ్డ్ పాత్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ మెష్లో కరెంట్ ఏంటి? I1. ఓకే, సో ఈ కరెంట్ డైరెక్షన్ బట్టి నేను కేవీఎల్ ఈక్వేషన్ రాస్తాను. సో ఈ కరెంట్ డైరెక్షన్ బట్టి వెళ్తున్నప్పుడు ఇలా వస్తున్నప్పుడు ఏమైంది? మైనస్ నుంచి ప్లస్కి వచ్చింది, అంటే ఇది వోల్టేజ్ రైజ్. సో వోల్టేజ్ రైజ్ని నేను మైనస్ కింద కన్సిడర్ చేస్తున్నాను, నెగిటివ్ కింద కన్సిడర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇలా వస్తాం. ఇలా వచ్చినప్పుడు ఏమైంది? వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, రెసిస్టర్లో వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. సో ఇది వోల్టేజ్ డ్రాప్, అండ్ అగైన్ ఇది కూడా వోల్టేజ్ డ్రాప్. సో వోల్టేజ్ డ్రాప్స్ని నేను పాజిటివ్గా కన్సిడర్ చేస్తాను.
సో ఇక్కడ కేవీఎల్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇది వోల్టేజ్ రైజ్. సో -20 అండ్ ఇదేంటి వోల్టేజ్ డ్రాప్. వోల్టేజ్ డ్రాప్ అంటే పాజిటివ్. సో ప్లస్ ఇక్కడ ఈ రెసిస్టర్కి అక్రాస్ వోల్టేజ్ తెలియాలి. సో మనకి ఓమ్స్లో నుంచి ఏం తెలుసు, V = IR. సో ఈ బ్రాంచ్ అక్రాస్ వోల్టేజ్ తెలియాలంటే నాకు కరెంట్ తెలియాలి అండ్ రెసిస్టెన్స్ తెలియాలి. ఈ బ్రాంచ్ రెసిస్టెన్స్ ఎంత, 1 ఇంటూ కరెంట్ ఏమవుతుంది, ఇందులో I1 కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, ఇలా ఫ్లో అవుతుంది. సో ఈ డైరెక్షన్లో. అండ్ ఈ కరెంట్ కూడా ఫ్లో అవుతుంది కదా. ఈ రెసిస్టర్ ఈ మెష్కి కామన్గా ఉంది. సో ఈ కరెంటు ఫ్లో అవుతుంది, ఈ మెష్ కరెంటు ఫ్లో అవుతుంది. ఈ థర్డ్ మెష్ కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. I1 కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, I3 కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండు కరెంట్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ కన్సిడర్ చేస్తాం. సో నేను ఈ మెష్కి నేను కేవీఎల్ అప్లై చేస్తున్నాను కాబట్టి I1ని పాజిటివ్గా కన్సిడర్ చేసి I3ని మైనస్గా కన్సిడర్ చేస్తాను. సో ఏం రాస్తాను, రెసిస్టెన్స్ 1 ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ I1 అండ్ I3 అంటే I1 - I3. నెక్స్ట్ ఇది కూడా వోల్టేజ్ డ్రాపే కదా. సో ప్లస్ ఈ రెసిస్టర్ ఏ 2 మెషెస్కి కామన్గా ఉంది, మెష్ 1 అండ్ మెష్ 2. సో రెసిస్టెన్స్ 1 ohm ఇంటూ నేను ఈ మెష్కి కేవీఎల్ రాస్తున్నాను కాబట్టి I1ని పాజిటివ్గా కన్సిడర్ చేసి I2ని నెగిటివ్గా కన్సిడర్ చేస్తాను. సో I1 ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, I2 ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, రెండు ఆపోజిట్ కాబట్టి I1 - I2. సో 1 ఇంటూ I1 - I2 = 0. సో దీన్ని రీఅరేంజ్ చేస్తే ఏమవుతుంది, I1 + I1 2I1 -I2 -I3 -20 ఇటు సైడ్ తీసుకొస్తే +20. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ మెష్ 2 నుంచి మనకేం తెలుసు, మెష్ కరెంట్ నేను ఈ డైరెక్షన్లో కన్సిడర్ చేశాను విచ్ ఈజ్ I2. బట్ ఇక్కడ ఆల్రెడీ కరెంట్ సోర్స్ ఉంది విచ్ ఈస్ 4 amperes. సో ఈ 4 amperes ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. బట్ I2 కరెంట్ నేను కన్సిడర్ చేసింది ఈ డైరెక్షన్లో చేశాను. సో ఈ బ్రాంచ్లో I2 కరెంట్ ఒకటే కదా ఫ్లో అవుతుంది. సో I2 4 amperesకి ఈక్వల్ అవుతుంది కదా. బట్ ఏమవుతుంది, ఈ కన్సిడర్ చేసిన కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంది, సోర్స్ కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి I2 = నెగిటివ్ ఆఫ్ దిస్ కరెంట్. సో I2 = -4 amperes అవుతుంది. సో సెకండ్ మెష్ నుంచి ఈ ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ మెష్లో నేను కేవీఎల్ అప్లై చేస్తాను. సో థర్డ్ మెష్కి కేవీఎల్ అప్లై చేస్తే ఈ కరెంట్ డైరెక్షన్ బట్టి వెళ్ళినప్పుడు ఇదేమవుతుంది, వోల్టేజ్ డ్రాప్ కింద కన్సిడర్ చేస్తున్నాను +- అండ్ అగైన్ ఇది వోల్టేజ్ డ్రాప్ +- అండ్ ఇది కూడా +- వోల్టేజ్ డ్రాప్. సో ఈ రెసిస్టర్ ఏ 2 మెషెస్కి కామన్ ఉంది, మెష్ 1 అండ్ మెష్ 3. సో ఇందులో I1 ఫ్లో అవుతుంది, I3 ఫ్లో అవుతుంది. బట్ నేను మెష్ 3కి రాస్తున్నాను కాబట్టి I3 - I1 కన్సిడర్ చేస్తాను, ఎందుకంటే ఇవి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అవుతున్నాయి కాబట్టి. సో ఈ డైరెక్షన్లో చూసుకున్నప్పుడు కరెంట్ అన్నది ఇలా ఫ్లో అవుతుంది. సో వోల్టేజ్ డ్రాప్ అండ్ ఇలా ఎంటర్ అయినప్పుడు సో రెసిస్టర్కి ఎప్పుడు కూడా పాజిటివ్ టర్మినల్లో ఎంటర్ అవుతుంది కరెంట్. సో ఇది వోల్టేజ్ డ్రాప్ అండ్ ఇది కూడా వోల్టేజ్ డ్రాప్. సో ఇలా చూసుకున్నప్పుడు వోల్టేజ్ డ్రాప్ కాబట్టి పాజిటివ్ కన్సిడర్ చేస్తాను అండ్ డిఫరెన్స్ ఆఫ్ I3 - I1. సో 1 ఇంటూ I3 - I1 ప్లస్ వోల్టేజ్ డ్రాప్ కాబట్టి ప్లస్. సో ఈ రెసిస్టర్లో వోల్టేజ్ డ్రాప్ ఎంత, ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఓన్లీ I3, ఎందుకంటే ఇంకే బ్రాంచ్కి కామన్గా లేదు, ఓన్లీ I3 ఫ్లో అవుతుంది. సో ఇందులో వోల్టేజ్ ఏమవుతుంది 2 ఇంటూ I3. సో +2 ఇంటూ I3 అండ్ ఇది కూడా వోల్టేజ్ డ్రాప్. అండ్ ఇందులో కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, I3 ఇలా ఫ్లో అవుతుంది, I2 ఇలా ఫ్లో అవుతుంది. సో ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది కాబట్టి డిఫరెన్స్ కన్సిడర్ చేస్తాం. బట్ మెష్ 3కి రాస్తున్నాను కాబట్టి I3 - I2 కన్సిడర్ చేస్తాను. సో వోల్టేజ్ ఏమవుతుంది 1 ఇంటూ I3 - I2. సో +1 ఇంటూ I3 - I2 = 0. దీని నుంచి రాసినప్పుడు ఏమవుతుంది 1I3 + 2I3 + 1I3. సో 4I3 - I1 - I2 = 0. సో ఇది థర్డ్ ఈక్వేషన్.
సో మనకి 3 ఈక్వేషన్స్ వచ్చాయి 3 మెషర్స్ నుంచి. ఏమేంటి 2i1 - i2 - i3 = 20, i2 = -4 ఆంపియర్స్, -i1 - i2 + 4i3 = 0. సో ఈ 3 ఈక్వేషన్స్‌ని యూజింగ్ క్రామర్స్ రూల్ నేను సాల్వ్ చేస్తాను. సో క్రామర్స్ రూల్ ఏంటి? క్విక్ రివ్యూ చూద్దాం. సో క్రామర్స్ రూల్‌లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. a1x + b1y + c1z = d1, a2x + b2y + c2z = d2, a3x + b3y + c3z = d3. సో నాకు ఇలా 3 లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఈ ఈక్వేషన్స్‌ని సాల్వ్ చేయడానికి det సో ఆల్ x కోఎఫిషియెంట్స్ అంటే a1, a2, a3 అండ్ ఆల్ y కోఎఫిషియెంట్స్ b1, b2, b3, b1, b2, b3, ఆల్ z కోఎఫిషియెంట్స్ c1, c2, c3, c1, c2, c3. సో ఇది det. సో det x ఏమవుతుందంటే det x సో x కోఎఫిషియెంట్ ప్లేస్లో కాన్స్టెంట్స్ రీప్లేస్ చేస్తాను. d1, d2, d3, b1, b2, b3, c1, c2, c3 ఇక్కడ పెట్టేస్తాను. నెక్స్ట్ det y క్యాలిక్యులేట్ చేయాలంటే y కోఎఫిషియెంట్ తీసేసి కాన్స్టెంట్స్ రీప్లేస్ చేస్తాను. మిగిలిందంతా సేమ్ ఉంటుంది. a1, a2, a3, d1, d2, d3, c1, c2, c3. సో det z z కోఎఫిషియెంట్ ప్లేస్లో కాన్స్టెంట్స్ రీప్లేస్ చేస్తాను. సో a1, a2, a3, b1, b2, b3, d1, d2, d3. సో ఈ డెట్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత x క్యాలిక్యులేట్ చేయాలంటే det x / det క్యాలిక్యులేట్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. అలానే y = det y / det, z = det z / z. సో ఇవి కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి x, y, z వాల్యూస్ వస్తాయి. సో ఈ క్రామర్స్ రూల్ని మనము మెష్ అనాలిసిస్ నుంచి వచ్చిన ఈక్వేషన్స్ సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాం. నౌ సో మనకి ఈక్వేషన్స్ వచ్చాయి కదా 2i1 - i2 - i3 = 20, i2 = -4 ఆంపియర్స్, -i1 - i2 + 4i3 = 0. సో x వచ్చేసి i1, y వచ్చేసి i2, z వచ్చేసి i3. ఓకే. సో నౌ det వాల్యూ ఎలా రాస్తాం? det i1 కోఎఫిషియెంట్స్ ఏంటి 2, ఇక్కడ ఏం లేదు 0, ఇక్కడ -1 ఉంది. సో 2, 0, -1. i2 కోఎఫిషియెంట్స్ ఏంటి -1, ఇక్కడ 1 ఉంది. సో -1, 1, ఇక్కడ వచ్చేసి -1 ఉంది. సో -1. i3 కోఎఫిషియెంట్స్ ఇక్కడ -1 ఉంది, ఇక్కడ ఏం లేదు 0, ఇక్కడ 4 ఉంది. సో -1, 0, 4. ఓకే. ఇది det. మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు? v క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో v ఏంటి 2 ohms అక్రాస్ వోల్టేజ్ డ్రాప్. ఈ 2 ohmsలో ఓన్లీ i3 కరెంట్ కదా ఫ్లో అవుతుంది. సో నేను i3 మాత్రం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో i3 క్యాలిక్యులేట్ చేయాలంటే ఓన్లీ det i3 రాస్తే సరిపోతుంది కదా. సో det i3 ఏంటి i3 కోఎఫిషియెంట్స్ తీసేసి మనము కాన్స్టెంట్స్ రాస్తాం. సో 2, 0, -1, -1, 1, -1. సో ఫస్ట్ ఈక్వేషన్లో మనకి కాన్స్టెంట్ ఏమొచ్చింది 20, సెకండ్ ఈక్వేషన్లో -4, థర్డ్ ఈక్వేషన్లో ఏం లేదు 0. ఓకే. సో i3 కోఎఫిషియెంట్స్ ఉన్న ప్లేస్లో మనం కాన్స్టెంట్స్ రాసాం. నౌ i3 ఏమవుతుంది? i3 = det i3 / det విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ det వాల్యూ ఇక్కడ రాస్తాం, ఈ det i3 ఇక్కడ రాస్తాం. సో i3 = det i3 / det. సో det i3 వాల్యూ ఇక్కడ రాసాము, det వాల్యూ ఇక్కడ రాసాము. నౌ ఈ det ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 2 × 1 × 0, 0, -1 × -4, 4, -1 × 0 × 0, 0, -1 × -4 +4. సో 4 ప్లస్ 20 × 0 × -1, 0, -1 × 1, -1 డివైడ్ బై 2 × ఇది క్లోజ్ చేయాలి. ఈ 2 ఉన్న రో అండ్ కాలం క్లోజ్ చేయాలి. ఇంకేముంది 1, -1, 0, 4. సో 1 × 4 -1 × 0, 0. సో 2 × 4 - 0. నెక్స్ట్ -1 × ఈ రో ఈ కాలం తీసేస్తే 0 × 4, 0, -1 × 0, 0. సో నెక్స్ట్ ప్లస్ వస్తుంది కదా, ప్లస్ ఇక్కడ ఏముంది -1. సో -1 ఇంటూ ఈ రో ఈ కాలం తీసేస్తే 0 × -1, 0,
1 ఇంటూ -1 -1. సో ఇది సాల్వ్ చేస్తే 2 ఇంటూ -4 -8, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 ఇంటూ 4 4, 0 + 1 1, 20 ఇంటూ 1 20, డివైడ్ బై 2 ఇంటూ 4 8, ఇది 0 అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 ఇంటూ 1 1. ఓకే, -8 -4 -12 + 20, -12 + 20 8, 8 - 1 7, సో 8/7 ఆంపియర్స్. సో మనకి I3 ఎంత వచ్చింది? 8/7 ఆంపియర్స్. సో అన్నోన్ వోల్టేజ్ ఏంటి? V అనేది 2 ohms అక్రాస్ ఉన్న వోల్టేజ్ డ్రాప్. సో ఆ 2 ohmsలో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? I3. సో V ఏమవుతుంది? 2 ఇంటూ I3. సో 2 ఇంటూ 8/7 విచ్ ఈస్ 16/7 వోల్ట్స్. సో ఇలాగా ఏ సర్క్యూట్స్లో అయితే మనకి ఎక్కువ వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయో అక్కడ మనము మెష్ అనాలిసిస్ యూస్ చేసుకొని అన్నోన్ వోల్టేజెస్, కరెంట్స్ అండ్ పవర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం మెష్ అనాలిసిస్ చేసినప్పుడు మెష్ ఈక్వేషన్స్ ఎలా రాసాము? మెషెస్కి లూప్ కరెంట్స్ అసైన్ చేసుకొని ఆ కరెంట్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, ఆ ఒక పర్టికులర్ బ్రాంచ్లో ఎన్ని కరెంట్స్ ఫ్లో అవుతున్నాయని డీటెయిల్గా చూసుకొని డీటెయిల్ స్టెప్స్ వేసుకొని మనము కేవీఎల్ ఈక్వేషన్స్ రాసాం. సో ఇక్కడ మనకి ఇంకొక మెథడ్ ఉంది, ఏంటంటే ఇన్స్పెక్షన్ మెథడ్. సో ఇన్స్పెక్షన్ మెథడ్ యూస్ చేసి మనం సర్క్యూట్ చూసి డైరెక్ట్గా మనం మెష్ ఈక్వేషన్స్ రాయొచ్చు. సో ఆ కాన్సెప్ట్ నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. అంటిల్ దెన్ హ్యాపీ లర్నింగ్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మరిన్ని ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా ఎఫర్ట్స్ని సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.